నెల్లూరులో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకి ఉధృతంగా మారుతోంది. ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ రోజు నుంచి వీధి లైట్లు కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ వర్క్ ఇన్స్పెక్టర్లు సమ్మెలోకి వచ్చారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ పరిధిలోని నవాబుపేట, జలకన్య విగ్రహం నుండి పప్పుల వీధి మీదుగా పోసుబొమ్మ ఏబిఎం కాంపౌండ్ వరకు మున్సిపల్ కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులకు నమ్మక ద్రోహం చేయడం తగదని, జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. దళిత, గిరిజనులను అణగదొక్కడమేనా సామాజిక సాధికారత అంటూ ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ది ఉంటే మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్ని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. నువ్వు చెప్పిన మాట, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమనే కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సామాజిక సాధికారత అనేటటువంటి యాత్ర ఎవరి కోసం చేపడుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే మున్సిపల్ కార్మికులందరూ కూడా దళితులు, గిరిజనులు 100% ఈరోజు చెత్త ఎత్తేటటువంటి వాళ్ళు, పాకీ పని చేసుకునే వాళ్ళు, మలమూత్రాలు కలేబరాల్లో పనిచేసే వాళ్ళని చులకనాభావంతో మీరున్నారా? ఇదేనా సామాజిక సాధికారత అంటే? నిజంగా సామాజిక సాధికారత పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట వీళ్ళని మీరు ఇచ్చినటువంటి మాట, ప్రతిపక్షంలో అసెంబ్లీలో మీరు ఆ రోజు అధికారంలోకి రావడం కోసం వీరందరినీ నమ్మించి, మాట తిప్పడు మడమ తిప్పడు, నమ్మకానికి మారుపేరు మా నమ్మకం నువ్వే జగన్, ఇటువంటి బ్రాండ్లు పెట్టుకొని, ఇటువంటి స్లోగన్లు పెట్టుకొని జనాల్ని నమ్మించి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోలేదు. అందుకని దళితులు, గిరిజనులు అత్యంత ఈరోజు చెత్తా చెదారాలు ఎత్తి పరిశుభ్ర చేసే ఈ కార్మికుల్ని నమ్మక ద్రోహం చేయడం, నయవంచన చేయడం మీకు తగునా అని చెప్పి మేము ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం గొంతెమ్మ కోరిక అడగడం లేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాగ్దానం మేరకు పర్మనెంట్ చేయాలని అడుగుతున్నాం. ఇది అడుగుతుంటే వీళ్ళ మీద పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు, కార్పొరేషన్ అధికారులను ప్రయోగిస్తున్నారు, నోటీసులు జారీ చేశారు, ఉద్యోగాలు తొలగించామనేటటువంటి హుకుములు జారీ చేశారు. ఇదేనా సామాజిక సాధికారిత? అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీ అమలు చేసేంతవరకు ఈ పోరాటం జరుగుతుంది. నిన్ననే మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్ విభాగం కార్మికులు కూడా ఈ సమ్మెలోకి వచ్చి విధులు బహిష్కరించారు. ఈరోజు వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ సమ్మెలో జాయిన్ అయ్యారు. రోజు రోజుకి కార్మికుల భాగస్వామ్యం, ప్రజల యొక్క అండదండలు, ప్రజల యొక్క మద్దతు, అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క సమ్మె న్యాయమైన సమ్మె, వీరికి కాకపోతే ఇంకెవరికి చేస్తారు అని ముక్త కంఠంతో బలపరుస్తూ ఉన్నారు. కానీ వాగ్దానం చేసి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈరోజు దాన్ని అమలు చేయాలి అని అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటైన చర్య. అందుకని ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో ఒకటైనా ముఖ్యమైన పర్మనెంట్ చేయాలనే హామీ, ఆ హామీని తక్షణం అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 30-35 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వారంతా కూడా ఇంటి సంవత్సరాలు అయిపోయినా కానీ సాధారణ రోజు కూలీలుగా పదవి విరమణ చేసే పరిస్థితి, ఆ బాధ్యతలను విరమించుకునే పరిస్థితి, ఆ పరిస్థితి కాకుండా ఇప్పటికైనా సరే అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆందోళన చాలా న్యాయమైంది. ఈ న్యాయమైన కోరికలకు సంబంధించిన వరకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలనే ప్రధానంగా డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజులుగా మున్సిపల్ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దిగున్నారు. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ జలకన్య నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో హెల్త్ ఆఫీసర్ అయినటువంటి రమణ గారు ఆడోళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన గతంలో పుట్టిన సర్టిఫికేటు పుట్టినటువంటి వారికి
చనిపోయిన సర్టిఫికేట్ ఇచ్చాడు. చనిపోయినటువంటి వారికి పుట్టిన సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఘనమైన అధికారి. ఎంతమంది కార్పొరేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నా ఆయనకి మాత్రం ఈ నెల్లూరులో ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. ఇటువంటి అధికారులు రాను రాను సమ్మెను కార్మికుల మధ్య గొడవలు పెడుతూ ఇంకా సమ్మె పెరిగే విధంగా విస్తృత స్థాయికి పెరిగే విధంగా చేస్తున్నారు. ఇటువంటి అధికారులపై వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ వేయాలి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన కోరికలు మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు కాబట్టి గతంలో పాదయాత్రల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భలే మంచి చొక్క బేరం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్హిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే. బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే. బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే. స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే. జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్.